ఎవ్వరూ రారు మహారాజా, ఒక్కరు కూడా రారు. ఎవ్వరి అవసరం కూడా వారి బుద్ధిని మించైతే ఉండదు. ఇటువంటి ప్రాణాంతకమైన పని చెయ్యాలంటే అతను ఎవరో మూర్ఖుడే అయి ఉండాలి. మొత్తం రాత్రంతా నదిలోని చల్లటి నీటిలో ఎవ్వరూ నిలబడలేరు మహారాజా, ఎవ్వరూ నిలబడలేరు. మేము రామకృష్ణ పండితుని గారి మాట అబద్ధమని నిరూపించాం మహారాజా. మహారాజా, ప్రణామాలు మహారాజా. చెప్పండి, ఎవరు మీరు? నా పేరు శాంతయ్య మంత్రి గారు. మహారాజు గారి ప్రకటన విని వచ్చాను. నేను రాత్రంతా నదిలోని చల్లంటి నీటిలో నిలబడటానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వేమైనా మూర్ఖుడివా? మూర్ఖుడివా? ఇలా ప్రాణాలు పోగొట్టుకోవాలనుకుంటున్నావు? మహాశయ, మీ సాహసాన్ని మెచ్చుకొని తీరాల్సిందే. కానీ మీకు తెలుసు కదా, మీరు చెయ్యాలనుకునే పని చాలా కఠినమైనది. జీవితం కంటే కఠినమైనది ఇంకేమీ లేదండి. నాకు ధనం చాలా అవసరం. నా నిస్సహాయతని అర్థం చేసుకోండి. మీకంతగా ఏం అవసరాలున్నాయి? మీరిలా మీ ప్రాణాల్ని కూడా పణంగా పెట్టాలనుకుంటున్నారు. పేదరికాన్ని మించిన నిస్సహాయత ఇంకేం ఉంటుందండి? నా భార్య ఆరోగ్యం అస్సలు బాగోలేదు. వైద్యం చేయించాలి. నా కుమార్తెకి వివాహం నిశ్చయమైంది. ఈ ధనం నాకు ఇప్పుడు చాలా చాలా అవసరం. తమకిటువంటి కష్టాలు ఉన్నప్పుడు మీరు మహారాజు గారిని సహాయం అడగొచ్చు కదా. మహారాజు గారు ఖచ్చితంగా మీకు సహాయం చేసుండేవారు. ఆత్మగౌరవం ఏమవుతుంది? మహారాజు గారి దయగలవారు. కానీ నేను భిక్ష తీసుకోలేను. నేను ఈ పని పూర్తి చేసి ధనం తీసుకుంటాను. చూశారా గురుదేవా, వీరి అవసరమే వీరిని ఇలా చేయడానికి ప్రేరేపిస్తుంది. వీరేం చేయబోతున్నారో వీరికి తెలుసు, అయినా సరే ఇక్కడికి వచ్చారు. కబుర్లు చెప్పేవాళ్ళని చాలా మందిని చూశారు రామకృష్ణ పండితుల వారు. నదిలోని చల్లటి నీటిలో వీరు కనీసం కాలు కూడా పెట్టలేరు. ఇవేం ఒట్టి మాటలు కావు ఆచార్య. నేను ఈ పనిని పూర్తి చేయటానికి సిద్ధంగా ఉన్నాను. సరే అయితే కానీ మీకు కావాలంటే మేము మీ అవసరాన్ని బట్టి మీకు ధనం అందజేయగలం. భిక్ష తీసుకోవటం కంటే ప్రాణాలు అర్పించటమే చాలా మంచిది మహారాజా. ఒకసారి మళ్ళీ ఆలోచించుకోండి. నీరు ఎంత చల్లగా ఉందంటే సూర్యుడి వేడి తగిలిన తర్వాత కూడా మా సైన్యంలోని ఏనుగులు ఆ నేలలో అడుగు పెట్టడానికి భయపడుతున్నాయి. నేను అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను మహారాజా. అలాగే మేం మీ ఆలోచనని గౌరవిస్తున్నాము. తమకి ఎలా కావాలంటే అలా చేయండి. అయితే ఇది నిర్ణయిస్తున్నాము. ఈ రోజు రాత్రి మీరు ఉదయం వరకు చల్లటి నీటిలో కేవలం ఒకే వస్త్రం ధరించి నిలబడాలి. తమరు ఈ పని పూర్తి చేస్తే అప్పుడు రేపు ఉదయం మేము మీకు 10,000 బంగారు నాణేలని బహుమతిగా అందజేస్తాం. చాలా మంచి పని అయింది గురువుగారు. గురుమాత మీకోసం ఇటువంటి మొక్కులేవి మొక్కుకోలేదు, లేకపోతే మీ ఎముకలు కూడా మిగిలిండేవి కావు. గురువుగారు, ఒక పని చేయండి. నదిలోకి దిగి ఒక మునక వేసి చూడండి. నది నీళ్ళు చల్లగా ఉన్నాయో లేక ఏమైనా వేడిగా ఉన్నాయేమోనని. అరే మూర్ఖులారా, ఈ చలికాలంలో నీరు
వేడిగా ఎలా ఉంటుందిరా? ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది గురువుగారు? రామకృష్ణ పండితులు అసంభవాన్ని కూడా సంభవం చేసి చూపించగలరు. ఎవరికి తెలుసు, వారు చెప్పింది నిజమని నిరూపించుకోవడానికి నదిలో నీటి ఉష్ణోగ్రతను కూడా పెంచేసేరేమో. అవును గురుగారు. చచ్చిపోయారు గురువుగారు, చచ్చిపోయారు. చచ్చిపోలేదు గురువుగారు, పడిపోయారు అంతే. మళ్ళీ నీళ్లు చాలా చల్లగా ఉంటాయి, అందులో పడ్డారు కాబట్టి అలాగే చచ్చిపోతారు కూడా. అయ్యో గురువుగారిని ఎవరైనా బయటకు తీయండి, మా గురువుగారిని ఎవరైనా బయటకు తీయండి. ఎవరైనా బయటకు భటులారా, తీయండి. ఆచార్యులు వారిని బయటికి తీసుకురండి వెంటనే. చూసావా, ముసలోడికి నమ్మకం కుదిరింది, నీళ్లు చాలా చల్లగా ఉన్నాయని. కానీ ముసలాడు బతికిపోయాడు కదా. ఆచార్యుల వారిని వారి నివాసానికి తీసుకువెళ్ళండి. మళ్ళీ ఓసారి ఆలోచించుకోండి శాంతయ్య బాబాయ్. చల్లటి నీటిలో అది కూడా రాత్రంతా ఉండటం ప్రాణాపాయం అవ్వచ్చు. నాకు ఇంకా వేరే ఏ దారి లేదండి. ఈ అవకాశం నాకు నిజంగా వరం లాంటిదే. నేను దీన్ని చేజారనివ్వను. నాకు చాలా బాగా తెలుసు, మీరేం చేసినా అంతా మీ కుటుంబం కోసమే చేస్తున్నారు. సరే శాంతయ్య బాబాయ్, మీరు కాళీమాత నామాన్ని జపిస్తూ ఉండండి. వారే మీరు సఫలం అయ్యేలా చేస్తారు. నేను కూడా ఆ తల్లిని మీకోసం ఖచ్చితంగా వేడుకుంటాను. నేను మీకు ఎంతగానో రుణపడి ఉంటాను రామకృష్ణ పండితులు గారు. అమ్మా కాళీమాత, వీరిని నువ్వే కాపాడాలి. వీరి పని పూర్తవడంలో సహాయంగా ఉండమ్మా. కాపాడు తల్లి. సరే రామకృష్ణ పండితులు గారు, నేను కూడా వీరి కోసం ఖచ్చితంగా అమ్మను వేడుకుంటాను. శాంతయ్య బాబాయ్, మనసులో కాళీమాత నామాన్ని జపిస్తూ ఉండండి, మీకు శక్తి లభిస్తుంది. శాంతయ్య బాబాయ్, మీరు బానే ఉన్నారు కదా? బయటికి రండి. భటులారా, వీరిని బయటికి తీసుకురండి.
శుభాకాంక్షలు శాంతయ్య బాబాయ్. మీరు ఒక అసంభవమైన పనిని సంభవం చేసి చూపించారు. ఇక మీకు మీ కుటుంబంలోని వారందరికీ సమస్యలన్నీ తీరిపోతాయి. చాలా ఆశ్చర్యంగా ఉందే. మీకేమీ కాలేదా? మీరు బాగానే ఉన్నారా? మీరు మమ్మల్ని మోసం చేయలేదు కదా? రాత్రంతా నదిలోని చల్లటి నీటిలో ఎలా ఉండగలిగారు? ఇది అసంభవం కదా, అసలు సాధ్యం కాని పని. ఎవరు లేనప్పుడు రాత్రి మీరు బయటకు వచ్చేసుంటారు కదా? భటులారా, వీరు రాత్రంతా నీటిలోనే ఉన్నారా? అవును మహామంత్రి గారు, వీరు రాత్రంతా నీళ్లలోనే ఉన్నారు. అవును మంత్రి గారు, ఒక్క క్షణం కూడా నీళ్లలో నుంచి బయటికి రాలేదు. రాత్రంతా నీళ్లలోనే ఉన్నారు. స్వయంగా నేను ఇక్కడే ఉండి చూశాను. మీరు చాలా అద్భుతమైన పని చేశారు శాంతయ్య గారు. ఎలా చేశారు? అక్కడ దూరంగా గుడిలో దీపం వెలుగుతోంది. నేను నా ధ్యాసంతా ఆ దీపం యొక్క వెలుగు మీదే కేంద్రీకరించాను. ఆ వెలుగుని నా మనసులో అనుభూతి చెందుతూ ఉన్నాను. ఏదో నాకు వేడిని అందిస్తున్నట్టు అనిపించింది. కాళీమాత యొక్క నామాన్ని జపిస్తూ దీపపు వెలుగు మీద దృష్టి కేంద్రీకరించి చలి నుంచి నా ధ్యాస మళ్లించుకున్నాను. ఈ విధంగా రాత్రి మొత్తం గడిచిపోయింది. అదే కదా వీరు తెలివిగా అందరినీ మోసం చేశారు మహారాజా. లేకపోతే ఎవరైనా ఇంతటి చల్లటి నీటిలో రాత్రంతా ఎలా ఉండగలరు? వీరు దీపం సహాయాన్ని తీసుకున్నారు, దీపం వేడిని అనుభూతి చెందారు. అందుకే ఈ చల్లటి నీటిలో ఉండగలిగారు. ఈ శాంతయ్య తన పనిలో అసఫలమయ్యారు మహారాజా. అరే, ఏమిటి గురువుగారు అర్థం లేకుండా మాట్లాడుతున్నారు? ఇటువంటి నిబంధనలేవి మనం పెట్టలేదు కదా, దూరంగా ఉన్న దీపాన్ని చూడకూడదని. చూడండి రామకృష్ణ పండితుల వారు, ముందే నిర్ణయించలేదా అణువంతా కూడా ఏ సహకారం తీసుకోకూడదు అని? చెప్పండి, ముందే చెప్పావా చెప్పలేదా? అవును చెప్పారు, కానీ చెప్పావు. అరే, అణువంతా కాదు, వీరు మొత్తం దీపం సహాయాన్ని అందుకున్నారు, వేడిని అనుభూతి చెందారు. కానీ గురుదేవ, ఏంటి కానీగేని రామకృష్ణ గారు? ఎప్పుడు చూసినా కానీగేని అంటూ ఉంటారు. ఇతను శారీరకంగానో మానసికంగానో ఏ సహాయం తీసుకున్నా సరే, సహాయం అయితే తీసుకున్నారు కదా. చెప్పండి, ఇది నిజమా కాదా? అవును నిజమే, కానీ అంతే. ఇక నిర్ణయం అయిపోయినట్టే మహారాజా. రామకృష్ణ పండితులు గారు కూడా స్వీకరించారు శాంతయ్య తన పనిలో అసఫలమయ్యారని. ఇక ఇతనికి 10,000 బంగారు నాణేలు కాదు, ఒక్క చిల్లి గవ్వ కూడా దక్కడానికి వీల్లేదు. మహారాజా, పోటీ అంటే పోటీనే కదా, నియమం అంటే నియమమే. శాంతయ్య నియమాల్ని పాటించలేకపోయాడు కాబట్టి విషయం ఇక్కడితో ముగిసిపోతుంది. ఏమంటారు రామకృష్ణ పండితుల వారు? రామకృష్ణ పండితుడా, లేదు శాంతయ్య బాబాయ్, మీరేం దిగులు పడకండి. మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. మీకు న్యాయం జరిగేలా నేను చూస్తాను. తీసుకోండి. ఏమిటి? మీ ముందు ఇన్ని వంటకాలున్నాయి కదా, వాటిని తీసుకొని తినండి. మీరు ఉదయం నుంచి ఏమీ తినలేదు. ఏమైంది? పొద్దున్నుంచి ఎందుకు అలా ముభావంగా కూర్చున్నారు? ఎందుకేమీ మాట్లాడడం లేదు? అసలు సమస్య ఏంటి? ఏంటి ఆలోచనలో మునిగిపోయావు? ఒకటే ఆలోచిస్తున్నానమ్మా. శాంతయ్య బాబాయికి చాలా అన్యాయం జరిగింది. వారు తన ప్రాణాలని సైతం పణంగా పెట్టి
అసంభవమైన ఒక పనిని సంభవం చేసి చూపించారు. కానీ వారికి న్యాయం దక్కలేదు. ఈ అన్యాయాన్ని నేను సహించలేకపోతున్నాను. మీరు చెప్పేది నిజమే, కానీ వారి విషయంలో ఏదైతే జరిగిందో అది వారి తలరాత. వారి తలరాత అలా ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? నేను మీ ముందు పళ్ళెం పెట్టి చాలాసేపు అయింది, కానీ మీరేమో భోజనం చేయట్లేదు. అలా భోజనాన్ని చూసినంత మాత్రమే కడుపు నిండిపోదు. కానివ్వండి, భోజనం చేయండి. ఏమిటి నువ్వేమన్నావు? ఏమన్నావు? మళ్ళీ అను. భోజనం చేయండి అన్నాను. లేదు లేదు, దాని తర్వాత ఏమన్నావు? వారి తలరాత ఎలా ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు అన్నాను. లేదు, ఆ తర్వాత ఏమన్నావు? కేవలం అలా భోజనం చూసినంత మాత్రమే కడుపు నిండిపోదు, దాన్ని తినాల్సి ఉంటుంది. కానివ్వండి, తినండి. ఉపాయం దొరికింది. ఇప్పుడు చూడు, నేను శాంతయ్య బాబాయికి ఎలా న్యాయం జరిగేలా చేస్తాను. మహారాజా, విజయవాడ రాజ్యంలో అతి క్లిష్టమైన సమస్య ఒకటి మొదలైంది. ఆ సమస్యను పరిష్కరించడానికి మేము... ప్రణామాలు మహారాజా. క్షమించండి, ఈ రోజు మళ్ళీ సభకి రావడానికి ఆలస్యం అయింది. కానీ ఈ రోజు కోసం నేను ప్రత్యేకంగా అనుమతి తీసుకున్నాను. ఎందుకంటే నేను రేపటి విందుకి అన్నీ చక్కగా ఏర్పాట్లు చేసుకోవాలని. మీరు ఏ విందు గురించి మాట్లాడుతున్నారు రామకృష్ణ పండితులు గారు? మహారాజా, ఈ విందు వెనుక ఒక బలమైన కారణం ఉంది. కానీ దాని గురించి నేను మీకు విందు పూర్తయిన తర్వాతే చెప్పగలుగుతాను. మీరు కూడా మహారాణులిద్దరితో కలిసి ఖచ్చితంగా విచ్చేయాలి. గురుగారు మీరు, ధనిమణి మీరు, మంత్రిగారు మీరు కూడా. మీ అందరినీ మా ఇంటికి ఆహ్వానించడానికే నేనిక్కడికి వచ్చాను. కేవలం మహారాజు గారి అనుమతి ఒక్కటే కావాలి. తప్పకుండా రామకృష్ణ పండితులు గారు, తప్పకుండా. మీరిలా విందు ఏర్పాటు చేశారు అంటే ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. అలాగే రామకృష్ణ పండితుల వారు, మహారాజు గారే వస్తామని చెప్పారు కాబట్టి మేం కూడా తప్పకుండా వస్తాం. ధన్యవాదాలు గురుదేవా. మహారాజా, ఇది ఎటువంటి విందంటే దీన్ని మీరందరూ జీవితాంతం మర్చిపోలేరు. అలాగా? అరే, అన్ని త్వరగా చేయండి, త్వరగా, అందరూ వచ్చే సమయం అయిపోయింది. ఇదైపోయింది. అరే ఓహో, ఆగు, నువ్వే ముందు వెళ్ళు. ఇదిగో విను. ఏంటండి, నేను పని చేస్తున్నాను. నేను కూడా పని గురించి మాట్లాడుతున్నాను. మీరేం దిగులు పడకండి, వంటలన్నీ సిద్ధం చేసేస్తాం, అది కూడా రుచికరమైనవి. లేదు లేదు, 3 విషయాల గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. లడ్డూలని అమ్మకి చాలా దూరంగా ఉంచాలి, లేకపోతే అమ్మ గిన్నెతో పాటు సహా లడ్డూలన్నీ తినేస్తుంది. అతిథులు తినడానికి ఏమీ మిగలవు. వీటి గురించి దిగులు పడాల్సిన అవసరం ఏం లేదు. నేను లడ్డూలు నేను తినను, కానీ లడ్డూలు రుచి చూడాల్సిన అవసరం అయితే ఉంది కదా. ఎలా ఉన్నాయో తెలియాలి కదా. అందుకే నేను 5 లడ్డూలు తిని చూశాను. చాలా రుచిగా ఉన్నాయి. సరే అమ్మా, ఇంకా చాలు. 5 లడ్డూలంట. మరో విషయం, అరుగుదల పెంచే కషాయం చూసావా? అరుగుదల పెంచే కషాయం సిద్ధం చేసి ఉంచు. భోజనానికి ముందే వారికి ఇద్దాం. దీంతో వారందరికీ ఆకలి బాగా పెరుగుతుంది. మీరు ఇప్పటికే 5 సార్లు గుర్తు చేశారు. నేను కషాయం తయారు చేసేసాను. మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారు వేంచేయుచున్నారాహో. నమస్కారం, నమస్కారం. ఇది తీసుకోండి. దీంతో ఆకలి పెరుగుతుంది, పైగా తిన్నది అరుగుతుంది కూడా. తీసుకోండి.
తాగండి ఆచార్య, తాగండి. ఈనాటి విందు మీకు శాశ్వతంగా గుర్తుండిపోతుంది.